హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనకి లైనింగ్ క్లాత్ని కుట్టే మిషన్తోని కుట్టు వేసుకుంటాం కదా. లైనింగ్ క్లాత్ని జాయింట్ చేసుకునేటప్పుడు అలా కుట్టకుండా మనం ఈ గమ్ముతోని ఏ విధంగా అతికించుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఇక్కడైతే నేను ఒక సైడ్ బ్లౌజ్ని అయితే ముందు పార్ట్ని అయితే అతికించాను. ఇప్పుడు నేను ఎలా అతికించుకోవాలనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే కింద లైనింగ్ క్లాత్ ఇది మనకి లోపల వైపు వస్తుంది కదా, అదేవిధంగా ఇలా సెట్ చేసుకోవాలి. కింద ఒక పేపర్, కొంచెం పొడవాటి పేపర్ ఉండే విధంగా చూసుకోండి, ఎందుకంటే మనకి గమ్మంతా కూడా కింద బండకి అంటుకుంటుంది. సో దాని గురించి ఈ విధంగా నేను పేపర్ పైన ఈ జాకెట్ పీస్ని ఈ విధంగా పెట్టేసి సెట్ చేసుకుంటున్నాను. మనకి ఈ క్లాత్ అంతా కూడా ఈ విధంగా సమానంగా సెట్ చేసుకోవాలి. ఒకవేళ మనకి కింద జాకెట్ క్లాత్ కొంచెం పెద్దగా ఉంది అనుకుంటే మనకి చుట్టూ కూడా కొంచెం మిగిలేటట్టు సెట్ చేసుకోండి. ఈ గమ్ వచ్చేసి మనకి బ్యాంగిల్ షాప్లో కానీ లేకపోతే మనకి అతికిచ్చే లైనింగ్ క్లాత్ అతికిచ్చే గమ్ అంటే ఎవరైనా ఇస్తారు. కాస్ట్ కూడా తక్కువనే ఉంటుంది, 18 రూపీస్ 20 రూపీస్ అలాగా. ఫస్ట్ నేను ఈ విధంగా సమానంగా సెట్ చేసుకున్నాక ఇక్కడ చూడండి, లైనింగ్ క్లాత్ని ఫస్ట్ ఒక సైడ్ నుంచి ఈ విధంగా లోపల వైపుకి కొంచెం ఇలా ఎత్తేసి ఈ విధంగా ఈ లైన్ అనేది సన్నగా వేసుకున్నాను. ఎందుకంటే కొంచెం ఇది మనకి ఎక్కువ గమ్మేసామనుకోండి మొత్తం మనకి కింద పైన అంటుకుంటుంది. ఎక్కువ వేయకూడదు, జస్ట్ మనకి కొంచెం చూడండి ఇలా ఒక లైన్ లాగా వేసుకుంటే మనకి ఇది అతుక్కోవడం కోసమే కాబట్టి సరిపోతుంది. ఇది ఈ మాత్రం ఇలా మెల్లిగా ఇక్కడ నేను ఇంకో సైడ్ కూడా కొంచెం ఈ విధంగా పైకి ఈ లైనింగ్ క్లాత్ని తిప్పేసి నేను ఈ గమ్మును అయితే ఇలా అతికించుకుంటున్నాను. ఎందుకంటే మనం కింద జాకెట్ క్లాత్కి అంటించామనుకోండి, అది మనకి అటు ఇటుగా క్రాస్గా వచ్చేస్తుంది. అందుకనే మనం ఈ మనకి పర్ఫెక్ట్గా ఎక్కడ కూడా ముడతలు రాకుండా ఉండాలి అంటే మనకి లైనింగ్ క్లాత్ మీదనే ఈ విధంగా అతికించుకుంటే మనకి ఆ సైజ్కి ఇది కరెక్ట్గా సెట్ అయిపోతుంది, అతికించుకోవడానికి ఈజీగా. చూడండి, ఈ విధంగా నేను మళ్ళీ తిప్పేసి దీనికి ఇలా పెట్టేసిన తర్వాత చేయితోని ఈ విధంగా మొత్తం ఇలా రబ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఆ గమ్మంతా కూడా కింద క్లాత్కి కూడా టచ్ అయిపోయి గట్టిగా పట్టేసుకుంటుంది. లేదా చేయితో కాకుండా మీకు వేరే ఏదైనా చిన్న స్టిక్ లాంటిదే కానీ లేకపోతే మనకి ఇంకా ఏదైనా ఉంటుంది కదా పేపర్ లాంటిది, చేయికి అంటుకోకుండా ఉండాలంటే పేపర్ని ఇలా చేతిలో పట్టుకొని దాంతోనైనా మీరు ఇలా గమ్ము అతికించిన తర్వాత చేయితోని కూడా అలా మనం దానిపైనకించి రబ్ చేసేసి అతికించుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే నేను వీడియోలో చూపించిన విధంగా చుట్టూ కూడా నీట్గా గమ్ అయితే అతికించాను. ఎలా అతికించవచ్చు, ఇంకొక రకంగా కూడా ఎలా అతికించుకోవాలో చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడ కింది సైడ్ కూడా సేమ్ ఇక్కడ మీకు వీడియోలో చూపించిన విధంగా నేను గమ్ అయితే అతికించుకుంటాను. కానీ నాకు ముడతలు అయితే ఎక్కడ రాలేదు, పర్ఫెక్ట్గా నీట్గా వచ్చేసింది. ఇక్కడ గమ్ము మాత్రం ఎక్కువ వేయకూడదు, జస్ట్ మనకి చిన్న లైన్ లాగా వచ్చేటట్టు పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ చూడండి, నేను ఒక పేపర్ తీసుకొని ఇలా పైనకించి అద్దేస్తుంటే మనకి కరెక్ట్గా కింద క్లాత్ పైన క్లాత్ రెండు గట్టిగా అతుక్కోపోతాయి. ఈ గమ్ము కూడా మనకి చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఇక్కడ నేను ఒక పేపర్తోని ఈ మనకి గమ్ము బాటిల్కి చివరి ఉంది కదా నాజిల్ దగ్గర మొత్తం ఇలా క్లీన్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు గమ్ము. అప్పుడే మనకి ఆ లైన్ సన్నగా వచ్చే లైన్ అనేది పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది. లేకపోతే మనకి గమ్ము అంతా కూడా ఎక్కువ దొడ్డుగా వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా వచ్చింది మనకి. చూడండి పైనకించి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా పెట్టేసిన తర్వాత మనకి ఒక ఫ్యాన్ గాలికి ఒక 5 నిమిషాలు పెట్టామంటే ఫాస్ట్గా ఆరిపోతుంది. అలాగే మనకి ఇంకొంచెం ఫాస్ట్గా కావాలి, ఒకవేళ మనం బ్లౌజ్ని రేపు కుట్టాలి అనుకుంటున్నామంటే నైటే కట్ చేసేసుకొని నైటే ఈ విధంగా మనం దీనిని గమ్ముని అతికించేసుకొని ఫ్యాన్ గాలికి పెట్టేసుకుంటే పొద్దున కల్లా మనకి నీట్గా ఆరిపోతుంది. మనకి టైం కూడా వేస్ట్ అవ్వదు, ఫాస్ట్గా మనం దీనిని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను 2 సైడ్లు కూడా ఈ విధంగా అతికించుకున్నాను స్టిచ్చింగ్ చేయకుండానే. ఇక్కడ చూడండి, ఒక సైడ్ బ్లౌజ్ని సీదా వైపు తిప్పి చూపిస్తున్నాను. చూడండి మనకి మొత్తం ప్లెయిన్గా ఎంత నీట్గా వచ్చిందో, ఎక్కడ కూడా ముడతలు లేకుండా. ఇప్పుడు నేను ఇంకో రకంగా ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను. చూడండి, ఇక్కడ మనకి ఈ కింద క్లాత్ మీద ఈ విధంగా లైనింగ్ పెట్టేశాక మనకి ఇది డైరెక్ట్గా ఈ మనకి గమ్ముది నాజిల్ ఉంది కదా, దానిని డైరెక్ట్గా ఈ లైనింగ్ కింద వైపు ఇలా పెట్టేసుకొని పైన చేపెట్టేసి ఈ విధంగా మనం దీనిని ఇలా ఇంకో విధంగా కూడా అతికించవచ్చు అనమాట. అంటే మనం ఇందాకేం చేసాము, లైనింగ్ క్లాత్ని పైన వైపుకి తిప్పేసి గమ్ము పెట్టి మళ్ళీ కింద పెట్టాం కదా, అలా కాకుండా మనం లైనింగ్ క్లాత్ని అలానే ఉంచేసి దాని కింద మనం ఈ
నాజిల్ని ఈ విధంగా మనం చూడండి, ఈ గమ్ ఉంది కదా ఆ నాజిల్ని మనకి ఆ సువ్వగా ఉండేదాన్ని ఇలా మనం కొంచెం లోపలికి లైనింగ్ క్లాత్ లోపలికి పంపించేసి మనం ప్రెస్ చేస్తే గమ్ అంతా కూడా ఇలా లైన్ లాగా వచ్చేస్తుంది. ఇలా కూడా నీట్గా దీనిని అతికించుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకి కింద పేపర్ కొంచెం పెద్దగా ఉండేటట్టు పెట్టుకోండి, లేకపోతే మనకి గమ్ము చూడండి ఈ విధంగా అతుక్కుంటుంది. వెంటనే నేను పేపర్తోని క్లీన్ చేసేసాను, ఎందుకంటే మనకి ఇది ఆరిన తర్వాత మార్బుల్స్కి కానీ టైల్స్కి కానీ గట్టిగా అతుక్కుంటుంది, రాదనమాట. సో దాని గురించి క్లాత్తోని కానీ పేపర్తోని కానీ వెంటనే క్లీన్ చేసుకుంటే అయిపోతుంది. దీనిని ఇలా మనం గమ్ముని అతికించుకున్నాక ఈ క్లాత్స్ అని ఒకదానిపైన ఒకటి పెట్టి ఆరబెట్టకుండా దేనికి ఏ పార్ట్కి ఆ పార్ట్ సపరేట్గా ఫ్యాన్ గాలికి ఆరబెడితే మనకి కరెక్ట్గా ఆరుతాయి. ఎందుకంటే ఒకదాని మీద ఒకటి పెట్టామనుకోండి ఆ గమ్మంతా కూడా ఇంకో దానికి అతుక్కొని మనకి ఆ క్లాత్ అంతా కూడా దానికి అతుక్కుంటుంది, రాదనమాట. గమ్ అయితే కొంచెం మనకి ఆరిన తర్వాత గట్టిగా పట్టుకుంటుంది. ఇలా నేను అన్నీ సపరేట్గా పెట్టి ఆరబెట్టుకున్నాను. ఇది మనకి ఫ్రంట్ పార్ట్ ఒకటి ఆరిపోయింది చూడండి, పూర్తిగా ఆరిన తర్వాత అయితే మనకి ఈ విధంగా వచ్చింది. అసలు గమ్మ అతికించినట్టు కూడా తెలియదు మనకి. ఇక్కడ నేను చిన్న పీస్ లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకున్నాను చూడ, అది ఇంకా ఆరలేదు, కొంచెం పచ్చిగానే ఉంది. అందుకని నేను లైన్ అనేది సన్నగా వేసుకుంటే మనకి ఫాస్ట్గా ఆరుతుంది. ఈ గమ్ అనేది కొంచెం లావుగా దొడ్డుగా గమ్ ఎక్కువ వేస్తే మనకి ఎక్కువ టైం పడుతుంది అనమాట ఆరడానికి. అందుకనే ఇలా అన్ని ముక్కలు కూడా సపరేట్గా పెట్టి ఆరబెట్టుకోవాలి. ఇక్కడ ఇంకో విధంగా ఏ విధంగా మనం ఈ గమ్ముని అతికించుకోవాలనేది చూపిస్తాను చూడండి. ఫ్రంట్ పార్ట్కి ఒక సైడ్ నేను ఇక్కడ చూడండి, ఇక్కడ డైరెక్ట్గా మనకి కింద జాకెట్ క్లాత్ ఉంది కదా, డైరెక్ట్ దాని మీదకే నేను ఈ గమ్మనైతే వేసాను. ఇక్కడ మనకి నాజిల్ దగ్గర ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తేనే సన్నగా నీట్గా వస్తుంది, లేదంటే మనకి అక్కడ కొంచెం గమ్ము ఉండిపోయి దొడ్డుగా రావడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఈ విధంగా అయితే నేను గమ్ముని వేసుకున్నాను. ఇలా వేసుకున్నాక నేను ఏ క్లాత్ అయితే అతికించాలి అనుకుంటున్నానో లైనింగ్ క్లాత్ దానిని ఈ విధంగా పైన పెట్టుకోవాలి అనుకున్నా. ఇలా కూడా ట్రై చేస్తారు మీరు, ఇలా చేయకండి, ఎందుకంటే నేను మళ్ళీ ట్రై చేసి మీకు చూపిస్తాను ఇలా పెడితే కనుక ఎలా అవుతుంది అనేది. చూడండి ఈ విధంగా అతికించుకుంటే మనకి ఈ గమ్ అనేది ఒక సైడ్కి వెళ్ళిపోయింది. క్లాత్ అనేది కొంచెం మనకి అటు ఇటుగా కొన్ని చిన్నగా ఉంటాయి, కొన్ని పెద్దగా ఉంటాయి. ఆ సైజుకి మనం కరెక్ట్గా గమ్ము వేయలేం కదా, అందుకనే మనం ఏ క్లాత్ అయితే అతికించాలనుకుంటున్నామో దానికి ఈ విధంగా గమ్ము వేసుకోండి. చుట్టూ కూడా గమ్ము వేసేసుకొని మనకి ఆ క్లాత్ చూడండి ఎక్కడి నుంచి అతికించాలనుకుంటామో దానిపైనకించి ఈ విధంగా పెట్టేసుకుంటే మనకి ఆ క్లాత్ అంతా కూడా నీట్గా అతికించుకోవచ్చు, పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఇలా పైనకించి మనం ఈ గమ్ముని అద్దేసుకోవడమే. ఇక్కడ నేను ఇంకో టిప్ కూడా చెప్తాను, ఎందుకంటే మనం లైనింగ్ క్లాత్కి ఇలా గమ్ము వేసి అతికించుకుంటే మనకి కింద మనకి క్లాత్ అటు ఇటుగా కొంచెం మనకి ఏమైనా ముడతలు ఉన్నట్టుగా అనిపించినా కూడా వెంటనే ఆ క్లాత్ని సరి చేసుకున్నాం అనుకోండి ముడతలు లేకుండా, అప్పుడు మనకి లైనింగ్ క్లాత్కి గమ్ము ఉంటుంది కాబట్టి నీట్గా అతుక్కుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రిప్షన్. థ్యాంక్ యూ. ఇక్కడ నేను ఒక డబ్బా నిండా తీసుకున్నాను గమ్ము, అది ఒక బ్లౌజ్కి అతికించగా ఇంకా కొంచెం మిగిలింది. అది మనకి తక్కువ రేట్లోనే వస్తుంది కాబట్టి కుట్టేదానికంటే ఇది మనకి ఫాస్ట్గా నీట్గా అయిపోతుంది. అండ్ మనకి కొన్నిసార్లు కుట్టినా కూడా ముడతలు అనేవి కొంచెమైనా వస్తాయి. ఇలా అయితే ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి.